ఇది ఎస్, ఇది పెన్సిల్ కదా పిల్లలు. ఇప్పుడు పెన్సిల్ దేనికి వాడతాం మనం చెప్పండి? దేనికి కదా, రాయడానికి కదా. ఇప్పుడు ఈ పెన్సిల్తో మనం రాయగలమా పిల్లలు? రాయగలమా? యేసయ్య దగ్గరకు రాకముందు మన జీవితం ఎలా ఉంటుంది, అదే తర్వాత మనం యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత యేసయ్య ఏం చేస్తాడు తెలుసా పిల్లలు? షార్ప్ చేస్తాడు మనల్ని. ఆయన వాక్యం ద్వారా మనల్ని షార్ప్ చేస్తాడు. చూడండి, సూదిగా షార్ప్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పెన్సిల్తో మనం ఏం చేయగలము కదా, రాసుకోగలము, ఇంకా డ్రాయింగ్స్ వేయగలము కదా. మన బుక్స్లో నీట్గా రాసుకుంటే మనకి మంచి మార్క్స్ కూడా పడతాయి కదా పిల్లలు. అలాగే మన జీవితంలో యేసయ్య దగ్గరికి వచ్చి మనం షార్ప్ చేయబడితేనే మనము మన తల్లిదండ్రులకు, మన టీచర్స్కి, అందరికంటే మన దేవునికి ఉపయోగపడతాం పిల్లలు. మన జీవితంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు మనం కృంగిపోయి మనం అలా కొత్త పెన్సిల్ లాగా ఉండిపోయామనుకోండి, అయిపోయి నాకు చాలా నొప్పిగా ఉంది, చాలా బాధగా ఉంది అని చెప్పి అలా ఉండిపోయామనుకోండి, మనము ఎవ్వరికీ ఉపయోగపడలేం పిల్లలు. కానీ ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వచ్చి మనల్ని మనం షార్ప్ చేసుకుంటామో యేసయ్య మనము ఇతరులకు ఉపయోగపడేలా చేస్తాడు పిల్లలు. ఓకేనా? నెక్స్ట్ ఇదేంటి? ఎరేజర్ కదా పిల్లలు. ఎరేజర్ మనం దేనికి వాడతాము? రాసి చెరపడానికి వాడతాం కదా. కొన్నిసార్లు మనం పేపర్ మీద రాసి చెరుపుతుంటే ఆ గీతలు అలా ఉండిపోతాయి పిల్లలు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అంటే యేసయ్య కనిపించకుండా కొన్నిసార్లు ఎరేజర్ దగ్గర మార్కులన్నీ అలా ఉండిపోతాయి కదా. కానీ యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య మన పాపాలన్నిటినీ తుడిచేసి కొత్త జీవితంగా మనం చేస్తాడు పిల్లలు. దేవుడు మనకి కొత్త జీవితం ఇస్తాడు. కాబట్టి యేసయ్య దగ్గరికి వచ్చి మన పాపాలు ఒప్పుకుంటే యేసయ్య మనకు కొత్త జీవితాన్ని ఇస్తాడు పిల్లలు. ఇదేంటి? స్కేల్ కదా. ఇప్పుడు నేను ఏదైనా లైన్ గీయాలనుకోండి, ఇలా గీసాను అనుకోండి, స్ట్రైట్గా వస్తుందా పిల్లలు? వస్తుందా? స్ట్రైట్గా వస్తుందా అంటే ఏంటి? సరిగ్గా నిలువుగా ఇలా మనం గీసామనుకోండి, ఇలా నిలువుగా సేమ్ అలాగే వచ్చేదా పిల్లలు? కానీ ఎప్పుడైతే మనం స్కేల్ తీసుకుని నీట్గా డ్రా చేసామో బాగా వస్తుంది కదా పిల్లలు. అప్పుడు అందరూ ఏమంటారు, చాలా బాగా గీసావు, నువ్వు డయాగ్రామ్ స్కేల్తో వేసావా, చాలా బాగుంది. మనం డయాగ్రామ్ స్కేల్తో వేయకుండా మనకి ఇష్టం వచ్చినట్టు ఇలా వేసామనుకోండి పిల్లలు, టీచర్ ఏమంటారు? హే వెర్ ఈజ్ యువర్ స్కేల్ అంటారా? అంటారా? హే వెర్ ఈజ్ యువర్ స్కేల్, సువర్ణ స్కేల్ తెచ్చుకోలేదు నువ్వు అని అంటారు కదా పిల్లలు. అయితే ఈ స్కేల్ దేనికి సూచనగా కనిపిస్తుందో తెలుసా పిల్లలు? దేవుని వాక్యానికి సూచనగా కనిపిస్తుంది పిల్లలు. దేవుని వాక్యం దగ్గరికి వచ్చి మన జీవితాన్ని సరిగ్గా మనం సరి చేసుకుంటే మనం కూడా దేవునికి ఉపయోగపడే పిల్లలుగా ఉంటాం. ఇప్పుడు మీరు పెన్సిల్ చూసినప్పుడు మీకు ఏం గుర్తు రావాలి? మనం షార్ప్ చేయబడితేనే యేసయ్య కోసం వాడబడతాము. యేసయ్య కోసం వాడబడాలంటే కొన్నిసార్లు మనకి చిన్ని చిన్ని శ్రమలు వస్తాయి పిల్లలు. కానీ ఆ శ్రమలను మనం తట్టుకుంటేనే మనము యేసయ్య కోసం వాడబడగలం. ఇది ఫస్ట్ యాక్టివిటీ. అండ్ ఇప్పుడు నెక్స్ట్ యాక్టివిటీలోకి వస్తే, ఈ బాటిల్ కనబడుతుందా అందరికీ? బాటిల్ ఉందా? ఈ బాటిల్ ఏంటో తెలుసా పిల్లలు? మన జీవితం. అంటే నా జీవితం, మమ్మీ జీవితం, అక్క జీవితం, అందరి జీవితాలు అనమాట. ఇది మన జీవితం అనమాట. ఈ లోపల వాటర్ ఉన్నాయి కదా పిల్లలు, వాటర్ ఉన్నాయా? ఈ వాటర్ ఏంటో తెలుసా పిల్లలు? మనలో ఉన్న విశ్వాసం. యేసయ్యలో మనకి విశ్వాసం ఉందనుకోండి పిల్లలు, ఈ బాటిల్ చూడండి ఎలా ఉందో, రౌండ్గా నీట్గా ఉంది కదా. మీకు ఎవరికైనా ఈ బాటిల్ తీసుకోవాలని ఉందా? అందరికీ బాటిల్ తీసుకోవాలని ఉంది కదా పిల్లలు, ఎందుకంటే ఇది రౌండ్గా నీట్గా ఉంది కాబట్టి. ఇప్పుడు మనలో విశ్వాసం పోతే విశ్వాసం పోయింది పిల్లలు. ఎలా ఉంది బాటిల్? ఇది పాడేస్తే బాగుండు అనిపిస్తుందా మీకు? అలాగే మన జీవితాల్లో మనం విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు మన జీవితం ఇలా ఉంటుంది పిల్లలు. ముందులా ఉండాలనుకుంటున్నారా, మీరు ఇలా ఉండాలనుకుంటున్నారా? ముందులా ఉండాలనుకుంటే మనం యేసయ్య మీద విశ్వాసం ఉంచాలి. ఏ పరిస్థితుల్లోనైనా సరే మనం యేసయ్య మీద విశ్వాసం ఉంచితే మన జీవితం ఇతరులకు ఉపయోగపడేలాగా యేసయ్య మనకి చేస్తాడు.